ప్రసాద్ బాబు థియేటర్ దగ్గర తెలుగుదేశం కార్యాలయం వెళ్తున్నాము. ప్రసాద్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది. అలాగే దిగవ ఆపవారం దగ్గర ఎన్టీఆర్ బొమ్మకి పూలమాలలు సమర్పించడం జరిగింది. మనం ఇప్పుడు చూద్దాం. స్థాపకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలోని తెలుగువారున్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో రాజంపేట పార్లమెంటు అధ్యక్షునిగా ఈరోజు రాయచోటిలో రక్తదాన శిబిరం అయితే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే తలెత్తుకునే విధంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక పార్టీని స్థాపించి 6 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు దైవాంశ సంభూతుడిగా అభిమాన నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే లోకేష్ బాబు గారైతే ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి పథకాలను ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా పేద ప్రజలకు డైరెక్ట్గా పేద ప్రజలకే పథకాలు చేరాలనే కాన్సెప్ట్తో ఏదైతే పెట్టాడో దాన్ని ఈరోజు అన్ని పార్టీలు భారతదేశంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఈరోజు సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని మరొకసారి తలుచుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఆంధ్రదేశ ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ అందిస్తారని ఆశిస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు జరుగుతాయని ఆశిస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి అబ్బవరం గ్రామ ప్రజలకు కానీ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మనం సుభాష్ ప్రసాద్ బాబు గారి ఆఫీస్లో ఘనంగా రక్తదాన శిబిరం కానీ అన్నదాన కార్యక్రమం కానీ కార్యకర్తల మధ్యలో కానీ తెలుగుదేశం పార్టీ అభిమానుల మధ్య కానీ ప్రసాద్ అనుచరుల మధ్య ఈరోజు కోలాహలంగా కుతూహలంగా జరుగుతుంది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఆయన చేసిన సేవలు కానీ మన పెద్ద ఆయన సుభాష్ పాల్గొంటాడు గారికి అనునిత్యంగా సాహిత్యంగా మిగిలిన వ్యక్తి మన పాల్గొంటాడు. అదేవిధంగా ఆయన చేసిన సేవలు కానీ ఆయన ₹2 కిలో బియ్యం కానీ దేశ చరిత్రలో ఎన్నిటికీ మర్చిపోలేని విధంగా ఆయన చేసిన సేవలు ఈరోజు కూడా స్మరించుకుంటూనే ఉన్నాం. దాని దగ్గర మన సుభాష్ రాయచోటిలో రామారావుతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి సుపరిచితులు మన పెద్ద ఆయన సుభాష్ పాల్గొంటాడు గారు. అదేవిధంగా తండ్రి వాడలో ఆయన సుపుత్రుడైనటువంటి రెండో కొడుకు అయినటువంటి ప్రసాద్ బాబు గారు నేటికి ఆయన అడుగుజాడల్లోనే పూజ తప్పకుండా దానికి తగ్గ అనుగుణంగా సేవా కార్యక్రమం అయితేనేమి కానీ పార్టీని అయితేనేమి కానీ